అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అప్పుడే మీడియా ప్రభావం ఆరాధన మీద పడినట్టుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ఆకాశము భూమి ఒకరోజు గతించిపోతాయి, మీ మాటలు మాత్రం నిలిచి ఉంటాయి. భూమి దాని సంపూర్ణత పంచభూతాలతో మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, కానీ నీ మాటల్లో పొల్లైనా సున్నైనా తప్పిపోదు. నీ యందు విశ్వాసముంచు వారు కూడా నిలిచే ఉంటారు. మీరు మాకు అనుగ్రహించిన ఈ శుభప్రదమైన నిరీక్షణ కొరకై తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, మా తండ్రి, మీరు మాకు చాలినంతటి దేవుడో, మీ కృపా కార్యం మా ఎడల మా కుటుంబం పక్షంగా చేస్తూ వస్తున్నారు. మా కన్నీటిని తుడిచేవారు మీరు, మా అంతరంగాలను ఆదరించేవారు మీరు. వేదన వద్ద, బాధ వద్ద, కష్టం వద్ద, శ్రమ వద్ద, శోధన వద్ద ఓదార్చేవారు, బలపరిచేవారు, గెలిపించేవారు మీరే. మీ మీద ఆధారపడడం తప్ప భూమి మీద ఇంక దేని మీద మేము ఆధారపడలేం. ఇవన్నీ శాశ్వతమైనవి కావని మాకు తెలుసు. ఏ వ్యక్తి శాశ్వతమైన వాడు కాడు, మీరు మాత్రమే శాశ్వతమైనవారు. మేము సంపూర్ణంగా నీ మీద ఆనుకుంటూ ఈ వాక్యాన్ని మా కొరకు మీరు మీ ఆత్మచేత నీ దాసుని నింపి మాకు ఇమ్మని, తెరవబడిన ఆకాశాన్ని స్పష్టంగా చూడడానికి కృపను అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ, ఆయా స్థలాల నుంచి ఇంకా రావలసిన వారు ఉన్నారు, కనికరం చూపండి. ఈ థర్డ్ వేవ్ యొక్క ప్రభావాన్ని అది త్వరగా తగ్గిపోవడానికి, నిమ్మళించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 3వ అధ్యాయం మొదటి వచనంలో మెట్టుకు అన్నప్పుడు ఎవరు తన మీద కక్ష వహించారో వాళ్ళని గురించి మొదటి అధ్యాయంలో చెప్పిన మాట ఇక్కడ మెట్టుకు అన్నాడని గతంలో మనం చెప్పుకున్నాం. తిరిగి అదే వచనంలో మరో మాట రాశాడు, మీకు అంటూ. మీకు క్షేమకరము అన్నప్పుడు మిగిలిన సంఘమంతటికి రాస్తున్న మాట అది. అంటే ఈ వచనం కేవలం తన బాధ పెట్టిన వారే కాకుండా మిగిలిన సంఘానికి కూడా చెందినటువంటి వచనం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే రెండంతల కాంటెక్స్ట్ ఈ వర్స్లో ఉంది. ఈ అధ్యాయంలో ఈ వచనం రాయడానికి ముందుగా 2వ అధ్యాయంలో ఆయన 3 ఉదాహరణను చూపించాడు. 3-fold exemplary life shown before Church of Philippi. 3 ఉదాహరణను ఫిలిప్పీ సంఘం ఎదుట ఉంచాడు. మొదటి 11 వచనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఉంచాడు. 12 నుంచి 16 వరకు సంఘాన్ని ఉంచాడు. ఆ తరువాత వచనాలలో తిమోతిని
మాదిరిగా చూపించాడు. ఈ మూడంతల మాదిరి జీవితాన్ని చూపించిన తరువాత ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ మాట ఫేమస్. అందరూ ఫిలిప్పీ పత్రిక అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే మాట ఏమిటి? ఆనందించుడి. మరల చెప్పుదును, 4:4 గుర్తొస్తుంది కదా. అంటే ఆనందించండి అనే మాట జైల్లో ఉండి ఒక వ్యక్తి చెప్తున్నాడు. రిజాయిస్ అనే పదం, ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి అన్నమాట. ఇప్పుడు చెప్పాడు ఆనందించండి అన్నాడు. ఎందుకు ఆనందించండి అన్నాడు? ఎందుకు ఆనందించండి అని చెప్తున్నాడు? వారికి సేవకుని గురించిన బాధ ఉంది మనసులో. మా సేవకుడు కష్టాల్లో ఉన్నాడు. మా సేవకుని మీద తిరగబడేవాళ్ళు, ఆయన్ని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరు మమ్మను ప్రభు దగ్గరికి తెచ్చి బలపరిచి మేము ప్రభు రూపంలోకి రావడానికి ఇంతవరకు ప్రయాసపడ్డాడో అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వీరికి సేవకుని గురించిన శోకం ఉంది అంతరంగంలో. అట్టి వారితో చెప్తున్నాడు, ఆనందించండి అయ్యా, ఆనందించండి. మరల చెప్తున్నాను ఆనందించండి. ఎందుకు అంటే ఈ 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ తన్ను గురించి తాను చెప్పుకున్నాడు. ప్రభువుని గురించి, సంఘాన్ని గురించి, తిమోతిని గురించి చెప్పడమే కాకుండా తనను గురించినటువంటి ఉదాహరణ కూడా చెప్పాడు. అది 4వది. కానీ రాస్తుంది ఆయనే గనుక నేను 3 ఉదాహరణ తనకు వేరుగా చెప్పాడని ముందు చెప్పాను నేను. 4వదిగా ఆయన తన గురించి తాను చెప్తున్న మాట ఏమిటి చూడండి. ఏమన్నాడో ఆయన 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటూ, 16వ వచనంలో, 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటూ, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలదు. నేను పడిన కష్టము నిష్ఫలము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలదు. పౌలు గారి అంతరంగంలో రేపటి దినం ఒకటి ఉంది, చెప్పుకున్నాగా. ప్రారంభ దినం, క్రీస్తు దినం, 2 దినాలు చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభు దినాన్ని గురించి మాట్లాడుతూ, ఆ రోజు నేను అతిశయిస్తా. మీరెందుకు ఏడుస్తారు? మీరెందుకు బాధపడతారు? ఐఎమ్ గోయింగ్ టు రిజాయిస్ ఎట్ ద డే ఆఫ్ మై లార్డ్. నా ప్రభు దినాన్న నేను ఆనందిస్తానయ్యా. మీరెందుకు బాధపడతారు నా గురించి? బాధపడబాకండి. ఇవన్నీ నాకు మేలుకే. మీరేదో నన్ను అంటున్నారని మీరెందుకు బాధపడతారు? అన్నివ్వండి, వేరుగా చెప్పనివ్వండి, ప్రచారం చేయనివ్వండి, లెట్ దెమ్ డూ, చేయనివ్వండి. నాకు అవన్నీ మేలేగా, మీరెందుకు బాధపడతారు? ఆనందించండి అయ్యా అన్నాడు. చాలా రైట్. నా గురించిగా మీరు బాధపడొద్దు, నా గురించి ప్రభువునందు ఆనందించండి. ఎందుకని? ప్రభువులో నాకు ఆ రోజు అతిశయ కారణం జీతం ఉన్నాయి, మహిముంది నాకు. మీరెందుకు బాధపడతారు నా గురించి? బాధపడకండి అన్నాడు. అన్నవాడు సంఘానికి మాట్లాడుతున్నాడు. సంఘంతో ఏం చెప్తున్నాడు అంటే, సంఘం 3 ప్రమాదంలో ఉంది. సంఘం 3 అపవాది యొక్క ఉచ్చులో ఉంది. సంఘం మధ్యలో వాళ్ళు ఉన్నారు. సంఘం మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో చూడండి దయచేసి. 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. భలే మాట, బివేర్ ఆఫ్ డాగ్స్ అన్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరి కుక్కలు? కుక్కలు ఎవరు? ఎవరి గురించి పడే మాట? యూదులు అన్యులందరినీ ఏమని పిలుస్తారో తెలుసా? ఇదే మాటతో పిలుస్తారు. అంతేకాదు, వైట్ పీపుల్ ఒకప్పుడు స్లేవరీ లేనప్పుడు, ఆ స్లేవరీ ఉన్నప్పుడు నల్లవాళ్ళందరినీ ఇదే మాటతో పిలిచేవారు. నిషేధించిన తర్వాత ఆ మాట పలకడం మానేశారు. యూదులు పిలిచేవారు అన్యుల్ని,
తెల్లవారు పిలిచేవారు నల్లవారిని. కానీ పౌలు గారు పిలుస్తున్నాడు ఒకరిని. ఎవరిని ఈ మాట అంటున్నాడు అంటే కింద రాశాడు చూడండి. ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ కుక్కలు అని పిలిచింది ఎవరినంటే దుష్టులైన పనివారు, దేవుని పనిని పాడు చేసేవారు దుష్టులైన పనివారు. రెండవదిగా ఛేదనను ఆచరించువారు. ఛేదనను ఆచరించువారు అంటే అర్థం ఏమిటంటే సున్నతి సంబంధులు అని. సర్కంసెషన్ చేసుకునేవారు. వాళ్ళు సంఘానికి చెప్తున్నారు, అబ్బాయి మీరు క్రైస్తవులు కావాలి అని అంటే ముందుగా సున్నతి ఆచరించాల్సిందే అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం తెచ్చారు? దుష్టులైన పనివారు వీళ్ళు సున్నతి ఖచ్చితంగా ఆచరించాలని చెప్తున్నారు. అంటే సంఘంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? సంఘంలో విభేదాన్ని, ఛేదనను తీసుకొస్తున్నారు. సంఘంలో డివిజన్స్ తెస్తున్నారు. సంఘం మధ్యలో అనైక్యతకు కారకులవుతున్నారు. వాళ్ళని ఆయన ఛేదనను ఆచరించువారు అన్నాడు. అరే, సున్నతి లేనోడిని ఎవడై అంగీకరించేది? ముందు ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందాలి, ఆ తరువాత ప్రభువుని నమ్ముకోవాలి. ఈ బోధ అన్నమాట వాళ్ళు. అటువారు దుష్టులైన పనివారు. వాళ్ళ విషయమే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎమాంగ్ దెమ్, వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. అందుకు చెప్తున్నాడు ఆయన, దుష్టులైన పనివారు ఉన్నాడు, విభేదాలు తెచ్చేవాళ్ళు కూడా మీ మధ్యలో ఉన్నారు. మూడవది చూడండి. మూడవ మాట, 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వాళ్ళ మెయిన్ గోల్ ఏమిటి అంటే దేవుని పనిని పాడు చేయడం. వారి ముఖ్యమైన గురి ఏమిటి అనంటే సంఘాన్ని చెదరగొట్టడం. వారి ముఖ్య గురి ఏమిటంటే విశ్వాసుల మధ్యలో కలవరాలను తేవడం, విశ్వాసుల మధ్యలో విభేదాలను తేవడం. ఇది వాళ్ళ పని. ఇలా మాట్లాడేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అలా ఉండి కూడా అలాంటి శత్రుత్వం, ఒక మాట అంటాను, ఒక వ్యక్తి సిలువకు శత్రువుగా ఉన్నాడు అంటే సిలువకు నిజమైన శత్రువు ఎవడు? మాట్లాడండి. సిలువకు నిజమైన శత్రువు ఎవరు? ఒక వ్యక్తి మన మీద ఏదో అంటున్నాడంటే అతని మీద కాదు మీకు ఉండవలసిన కష్టం, అతని వెనక్కున్నాడు. ఎవరు? వాడు. రాత్రి నేను ఓ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఓ సంగతి అర్థమైంది. అప్పుడు నేను ద్వితీయోపదేశకాండాన్ని ఆలోచన చేశాను. ద్వితీయోపదేశకాండంలో 3 మాటలు చెప్పబడ్డాయి. మొదటి మాట ఏమిటంటే దేవునికి విరోధంగా మాట్లాడొద్దు. వారు సణిగి సంహారక దూతకి చేత చిక్కారు. దేవునికి విరోధంగా మాట్లాడొద్దు చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడొద్దు. దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడిన మోషే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయాడు. 3, దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడొద్దు. దేవునికి విరోధంగా మాట్లాడొద్దు, దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడొద్దు. దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడిన అహరోను మిరియాముల మీద దేవుని కోపం మండింది. మిరియాము కుష్ఠరోగి అయింది కదూ. ఈ 3 కనిపించాయి. అవునా? ఛేదనను ఆచరించేవారు ఏం చేస్తున్నారు? ఈ 3 పని చేస్తున్నారు. ఈ 3 పని చేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళ వెనక ఎవడున్నాడో తెలియదు. వాళ్ళ అంతరంగంలో ఉన్న అక్కస ఎవరి మీద? వాళ్ళ అంతరంగంలో ఉన్న కష్టం ఎవరి మీద? కనిపించే పౌలు మీద, కనిపించే సేవకుని మీద. కానీ వాస్తవానికి పౌలు కానీ సేవకుడు కానీ కాదు. నిన్ను రేపుతున్నవాడెవడు? నీ మనసులో శరీర సంబంధమైన కష్టం ఎలా వచ్చింది? నీ మనసులో బాధకు కారకులు ఎవరు? ఎవరో ఒక వ్యక్తి అనుకుంటున్నాను. నో, నిన్ను ప్రేరేపిస్తున్నవాడు. మనం కూడా ఒక వ్యక్తిని చూసి అతను నన్ను అన్నాడంటే అని బాధపడతాం. కాదు, అతని వెనక్కున్నాడు ఇంకొకడు. అందుకనే అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, మనము పోరాడునేది ఇహలోక సంబంధులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. రేపేదెవడు? మా అమ్మాయి నన్ను ఎంత మాట అందండి అని బాధపడతాడు ఓ తండ్రి.
కానీ మీ అమ్మాయి ఆ మాట అంటానికి ఎవడున్నాడు వెనకాల? నువ్వు అల్లుడు అనుకుంటున్నావు, అల్లుడు కాదు. ఎవడున్నాడు? సిలువకు శత్రువులు అయ్యారు అని అంటే ఎవరు అపాధి చేతిలో ఉన్నారో వాళ్లే సిలువకు శత్రువులు అవుతారు. ఇలాంటి వారి మధ్య ఉండి కూడా మనం ఆనందించాలా? ఆనందించగలమా? మీరు చెప్పాలి. ఇలాంటి వారి మధ్య ఉండి మీరు ఆరాధించగలరా? పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడు? పరిస్థితులు సంకటంగా మారతాయి, పరీక్షలు వస్తాయి, శోధన కలుగుతుంటుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీరేం ప్రశ్నిస్తారు? వ్యక్తిగతంగా మీరు అడిగే ప్రశ్నల్ని ఓ 3 4 నేను చెప్పి ఆనందించడం ఎలా సాధ్యం అవుతుందో చెప్తాను. అంటే మనం కొంచెం ప్రాక్టికల్ క్రిస్టియానిటీ దగ్గరికి వెళదాం. థియరిటికల్ క్రిస్టియానిటీ నుండి ప్రాక్టికల్ క్రిస్టియానిటీకి ప్రయాణం చేయడం మంచిది. మీరు అడిగే మొదటి మాట ఏమిటంటే, ఆనందించాలని ఉంది కానీ అపవాది నన్ను ఎప్పుడు శోధిస్తానే ఉన్నాడు. నేను ఆ శోధన దగ్గర పడుతున్నా. నిలబడదాం అనుకుంటా, 2 రోజులు నిలబడతా, 3వ రోజున డామ్ అని పడిపోతా. ఒక ఆఫీసర్ గారు ఇలా అన్నాడు, రోజంతా ప్రార్థన చేసుకుంటాడంట, నేను ఎవరిని ఏమనకూడదు ప్రభువా అని, అసలు కోపం రాకుండా సాయపడు ప్రభువా అని. వెళ్తాడంటండి 12, 1 గంట, 2, 3 వరకు చాలా ఓపిక ఉంటాడంట. 4 గంటలకు ఫ్యూన్ వచ్చి ఏదో పిచ్చి మాట ఏదో చెప్తాడంట. కోపం అరికాల నుంచి నన్ను ఎత్తుకొచ్చేస్తుందంట. ఏంట్రా మాట్లాడుతున్నాను అంటాడంట. సార్ తప్పు అయిపోయింది సార్ అన్న తర్వాత ఈయన 4 కరుచుకుంటాంట. అంటే కోపం రాకూడదు అనుకున్నాను, ఇంత కోపం వచ్చింది ఏంటి నాకు? మళ్ళీ ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. రోజు ఇదే పని అంట. ఇదేంటి ప్రభువా, మేము శోధించబడుతున్నాం, మమ్మల్ని నువ్వేమో ఆనందించమంటున్నావు పౌలు గారి ద్వారా. ఎలా ఆనందించాలి మేము? శోధన తర్వాత శోధన మమ్మల్ని విలవిల్లాడించేస్తుంది, మేము ఎలా తట్టుకోగలం? అక్కడ ఎలా ఆనందించాలి మేము? శోధనల మధ్య ఆనందించడం సాధ్యమవుతుందా అంటే నేను మీకు 2 వచనాలు చూపిస్తాను, దయచేసి రండి. ఫిలిప్పీ పత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 12వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం. నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎవరు? గాడ్ అలౌడ్. దేవుడే అనుమతించాడు. ఏమనుమతించాడు? శోధకుడిని అనుమతించాడు. శోధకుడు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు వాడికి ఒక రిప్రజెంటేటివ్ను పెట్టుకున్నాడు. ఎక్కడ? పౌలు గారిలో శోధకుని యొక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడు పౌలు గారిలో. ఆ రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడు? పౌలు గారిని నలగొడతా ఉంటాడు. శోధన వస్తే ఏమవుద్ది? శోధన వస్తే జరిగేదేంటి? నలగొట్టబడతాం. కుర్చీ తీసుకెళ్ళటేరా, ఉందా? ప్లేస్ ఉందండి, రైట్. ఇంకో కుర్చీ తీసుకెళ్ళి నేను కూర్చో అని. కుర్చీ వస్తుంది, కూర్చో. శోధకుని పని ఏంటి? శోధించటం. శోధిస్తే ఏం జరుగుద్ది? నల్లగొట్టబడతాం. అవునా? నల్లగొట్టబడితే ఏమవుతాం? బలహీనలు అవుతాం. నల్లగొట్టబడితే ఏమవుతాం? మనం ఎంత బలం గలవాడో మనకు కరెక్ట్గా అర్థం అవుద్ది. అప్పుడు ఏమవుతాం? దినులు అవుతామా లేదా? అవునా? నలగొట్టడానికి దేవుడే అనుమతించాడు. ఇప్పుడు దేవుని పిల్లల్ని శోధించడానికి దేవుడు అనుమతిస్తాడు. అనుమతించడం వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. అదేమిటంటే, నువ్వు
నువ్వు మరింత దీనుడు అవ్వాలని. అతిశయించడానికి బోళ్ళని ఉన్నాయంట పౌలు గారికి, కానీ నేను దీనుడు అవ్వాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు నేనే ఇలా అంటానండి, నా గురించే, ఎవరి గురించి చెప్తే మీకు కష్టం అవుద్ది. ఎవరో వచ్చి అంటారు, అన్నయ్య అసలు ఆ పుస్తకం అన్నా, అసలు ఉండాల్సిన పుస్తకం అన్నా అది బంగారు పరిగే అంటారు. అసలు ఎట్లా రాశారు మీరు? నేను కూడా ఎక్కడున్నా ఇందులోనేగా ఉంది. ఆయన వెళ్ళిపోయిన అరగంటకి ఇంకొక ఆయన వస్తాడు, అన్నయ్య ఒక సామాన్యుడు చదివాను అన్నయ్య, అసలు ఎక్కడో ఒక మూల ఉన్న వ్యక్తిని బయటికి తేవాలని మీకు ఎలా అనిపించింది? ఇంకా 98 నుంచి 102 అవుతా బరువు. ఈలోగా ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి అన్నా అసలు లాక్డౌన్ వచ్చి ఎంత మేలు చేసిందన్నా, యూట్యూబ్లో మెసేజ్లు పెట్టిన తర్వాత ఒక్కొక్క వర్తమానం 12 సార్లు విన్నానన్నా నేను. బా, ఇప్పుడే పక్కనే మాట్లాడరే ట్యూబ్కి ఆ పంపు కాదు, ఆ పంపు ఏం చాలదు, ఈ పంపుకు పెడితే ట్యూబ్ ఎలా అయితే పెరిగి ఠామ్ అంటుంది కదా, ఆ కరెక్ట్గా టైంలో నాకున్న ఈ సయాటికి నొప్పి ఉందే, ఒక్కసారి విజృంభించిన తర్వాత అమ్మా అనుకుంటా, లేస్తా, నడవలేను కదా, అప్పుడు అనిపిస్తుంది, వెంకటరత్నం నువ్వు మనిషిరా, ఇదంతా నీతో చేయించినోడు దేవుడు రాని. నిజమే ప్రభువా, క్షమించు, ఆ మహిమను కొంచెం దొంగిలించడానికి ప్రయత్నం జరిగింది, కొంచెం ఉబ్బడానికి అవకాశం దొరికింది, క్షమించయ్యా. నన్ను అలకొట్టడానికే అనుమతించాడు ఆయన. లార్డ్ ఈజ్ ఆల్వేస్ రైచియస్. దేవుడు ఎల్లప్పుడూ నీతి గలవాడు, ఆయన తప్పు చేయడు. నీకు శోధనకు అనుమతించాడు, శోధన దగ్గర నువ్వు విలవిల్లాడుతున్నావు అంటే దేవుడు నిన్ను నలకొట్టాలనుకున్నాడు. నలకొట్టడం అనేది మన నిజస్థితిని మనం గుర్తించడానికి, దీనులం అవడానికి ఆయన అనుమతించాడు. అప్పుడు ఏం చేస్తాడైనా? ఇక్కడ మీకు కన్నీళ్ళు వచ్చే 2 సంగతులు చెప్తాను, మనసు పెట్టుకోనండి. నిజంగా కన్నీరు వచ్చే 2 సంగతులు. మొదటి కన్నీరు వచ్చే సంగతి ఏమిటంటే, వాక్యం తీసి చూపించను కానీ, మోషే దేవుని ముందు నిలబడి, అయ్యా ఒక్కసారి వాగ్దాన భూమి దగ్గరగా వచ్చాగా, సరిహద్దుగా ఒక్క అడుగు అక్కడ పెట్టి వస్తా చాలు, ఇంకేమవుతు. ఏం చేస్తా? నువ్వు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి భూమిలోకి వెళ్ళి జస్ట్ అడుగు పెట్టి వచ్చేస్తా. ఆయన అన్నాడు, ఇంకోసారి ఊసెత్తబాకు అంటే అర్థం ఏంటి? నన్నే అనుకోండి, ఇంకోసారి ఎత్తొద్దు అంటే అర్థం ఏంటి? నోరు మూయిరే వెంకటరత్నం అని. షటప్ అన్నాడు ఆయన నన్ను. పాపం, ముఖాముఖిగా ఎవరితో మాట్లాడాడో ఆ వ్యక్తికి అడుగు పెట్టే అవకాశం కూడా లేకపోవడం. ఎవరు భూలోకం అంతటిలో సాత్వికుడో అతడు తొందరపడి దేవుని పిల్లల్ని ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. దేవుని పిల్లల్ని అన్నాడు. ఆ తరువాత ఈ బండ నుంచి నేను నీకు నీళ్లు రప్పించవలన దేవుణ్ణి తక్కువ చేశాడు, మహిమను తనకు ఆపాదించుకున్నాడు. ఆ ఒక్క కారణం చేత మోషేను శిక్షించక మానలా ఆయన. కన్నీళ్ళు రావు? ఖచ్చితంగా వస్తాయి. కానీ విచిత్రం చెప్పన, అదే వ్యక్తి నెబో పర్వతం మీద తన ప్రాణాన్ని, పర్వతం ఎక్కి అక్కడ తన ప్రాణాన్ని విడిచేశాడు. పిస్కా కొండ మీద అనుకుంటాను, తన ప్రాణాలను విడిచిపెట్టినప్పుడు అక్కడ రాసుండే మాట ఏమిటో తెలుసా? ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉండే మాట ఏమిటంటే, అరామీలో, మోసెస్ డైడ్ ఎట్ ద మౌత్ ఆఫ్ గాడ్ అని. అతడు దేవుని నోటి యొద్ద నిద్రించెను అని. దేవుని నోటి వద్ద అంటే దేవుడే ఉన్నాడంటే చచ్చిపోయేటాడు, పక్కన ఇంకెవరు లేరు. వెంటనే దేవదూతలు వచ్చారు. దేవదూతలు తీసుకెళ్లి మోషే శవాన్ని మైదానంలో, చచ్చిపోయిందేమో కొండ మీద, పాతిపెట్టిందేమో
మైదానంలో ఎవరు చేశారు? ఇశ్రాయేల్ జైలా, దే ఆర్ ఆల్ గాన్, వెళ్ళిపోయారు, అవతలకి దాటి వెళ్ళిపోయారు. ఇతను అందరు వెళ్ళిపోతుంటే ఒక్కడే కొండ మీద నిలబడ్డాడు, అక్కడే మరణించాడు. అక్కడి నుంచి తెచ్చి తానే దేవదూతల చేత సమాధి చేయించాడు, శిక్షించాడు. ఎంత ప్రేమ చూపించాడు! అంతేనా? ఒకానొక రోజు భూమి మీదకి ఆయన మనిషిగా వచ్చి రూపాంతరం చెందే సమయాన్న నిత్యత్వంలో నుంచి ఇద్దరు రావడానికి అనుమతించాడు. నిత్యత్వంలోంచి రావడానికి ఇద్దరిని అనుమతించాడు. అనుమతించిన వారిలో మోషేకి అనుమతించాడు. ఫస్ట్ ఎవరిని పిలిచాడు? మోజెస్ కమ్ హియర్ అన్నాడు. ఎలైజా కమ్ హియర్ అన్నాడు కదా. ఏలియా వచ్చాడు, ఏలియాతో ముందు మోషే వచ్చాడు. ఇద్దరు ఇప్పుడు ఎక్కడ అడుగుపెట్టారు? వాగ్దాన భూములు అడుగుపెట్టారుగా. కళ్ళనీళ్ళు రావు. ఎంత ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు కదా, కన్నీళ్ళు వస్తాయి. మనం దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు, దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడినప్పుడు, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆయన. కానీ అట్ ద సేమ్ టైం ఏం చూపిస్తాడు ఆయన? ప్రేమ చూపిస్తాడు. నలగొట్టడానికి పౌలు గారికి అనుమతించిన వాడు దేవుడే. అన్నాడు, నా కృప నీకు చాలేవయ్యా అన్నాడు. దట్ ఈజ్ లవ్. నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? భరించగలవు, ఓర్చుకోగలవు, గెలవగలవు. నేనేం చేస్తాను? నా కృపను నీకు పంపుతుంటాను. కృప ద్వారా నువ్వేమవుతుంటావు? సమర్థుడు అవుతుంటావు, సమర్థుడు అవుతుంటావు. కాబట్టి నేను అంటాను, ఇప్పుడు శోధనలు వస్తున్నాయి నాకు ఆనందించమని అంటే ఆయన నలగొట్టడానికే కాదుగా, తర్వాత ఆదరించడానికి, బలపరచడానికి సమర్థుడు ఆయనేగా. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను ఈ విషయంలో. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం గుర్తుందా? యోబు గారు అంటాడు, శోధించబడిన తరువాత, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును అంటాడు. అంటే నేనేం చేయాలనుకుంటున్నాడు అక్కడ శోధన దగ్గర? లార్డ్ వాంట్స్ టు ప్యూరిఫై యూ అండ్ మీ. దేవుడు నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచడానికి, మరింతగా మలినరహితుల్నిగా చేయడానికి, మరింతగా దోషరహితుల్నిగా చేయడానికి, మరింతగా మనలో ఉన్న ప్రతి చిన్న విధమైన లోపాలను సరిచేయడం కోసం నలకొట్టడానికి అనుమతించాడు. స్తుతించొద్దు, మీరు ఆనందించండి. దెబ్బ తగిలిన ప్రతిసారి ఏం చేయాలి? నేను ఇలా అనుకుంటాను, నవ్వుకోకండి. అమ్మ తిట్టి నాన్న కొట్టిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు. అమ్మ తిట్టి నాన్న కొట్టిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు. తప్పెందుకు చేశావని మాస్టారు చెవు పట్టుకుని నులివిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు. జ్ఞాపకం చేసుకోండి. దోస్ డేస్ ఆర్ మెమరబుల్ డేస్. అవే మనలో ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేశాయి, మనలో చెడును దూరం చేశాయి. తగిలిన ప్రతి దెబ్బ ప్రభువులో ఆనందించడానికేనని ఒక్కసారి ఆలోచించి. నలకొడుతున్నాడు ఆయన, కానీ దేనికోసం? నిన్ను ఆయన రూపంలోనికి తేవడం కోసం. దేని కొరకు? తన ప్రేమను నీ ఎడల కనపరచడం కొరకు కాదా? కృపను చూపించాడు ఒకటి. ఇక రెండవ మాట నేను మీతో అంటాను. అదేమిటంటే, ఏదో మీరు చెప్తారు కానీ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడండి, దేవుడే నన్ను వదిలిపెట్టేశాడు, నాకు అర్థమైపోతుందిగా. చాలామంది ఇలా అంటారు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు. నేను చదువు దగ్గర ఫెయిల్యూరు, ఉద్యోగం దగ్గర ఫెయిల్యూరు, కుటుంబంలో ఫెయిల్యూరు, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్. నేను ఫెయిల్యూరే. ఎవరు వదిలిపెట్టేశారు నన్ను? దేవుడే వదిలేశాడు. దేవుడే నన్ను వదిలేస్తే నన్ను ఎలా ఆనందించమంటారు మీరు? వదిలేసింది దేవుడైతే ఆయనలో ఆనందించమని ఎలా చెప్తావయ్యా నువ్వు? ఇదేగా. ఎవరన్నా అనుకుంటున్నారా దేవుడు నన్ను వదిలేశాడని? లేరు ఇక్కడ.
ఎవరు లేరురా, దేవుడు నన్ను వదిలేశాడు అనుకున్నవాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు చాలామంది. దేవుడే నన్ను పట్టించుకుంటే వాళ్ళందరూ అక్కడుంటే నేను ఇక్కడ ఎందుకున్నా, నా తోటోళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, ఎంతెంత సంపాదిస్తున్నారు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానేంటి అనుకోవట్లా? అంటే మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అక్కడ నేను ఇక్కడ అంటున్నారంటే దేవుడు పట్టించుకోవట్లేదనేగా, చూసి చూడనట్టుగా ఉంటున్నాడనేగా అంటలేదా మీరు? అనుకోలేదా మనం? అయినా ఆనందించండి అంటాడంటే రైట్, దేవుడు ఒక్కోసారి వదిలిపెట్టేస్తాడు. దేవుడు ఒక్కోసారి మనల్ని చేయి విడుస్తాడు. షూర్. ఎందుకు విడిచిపెడతాడో తెలుసా? టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ గైడెన్స్. నడిపింపు యొక్క విలువ ఎంతో నీకు చెప్పడం కోసం ఆయన ఒకసారి వదిలిపెడతాడు. జ్ఞాపకం చేసుకోండి, అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది. పిల్లోడు చేతిని ఓడలాక్కోవాలనుకుంటాడు. అవునా? అనుకుంటాడు, అనుకోడా? అనుకున్న తరువాత మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీ ఓడలాక్కుంటాడు. మూడోసారి కోపం వచ్చి వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత మోకాళ్ళ మీద ఏం పడతాయి? వాడికి మోకాళ్ళ మీద ప్యాచెస్ పడతాయి. ఎందుకని? గులకరాళ్ళు కదా, దారి పడనే పడతాడాడు, పరిగెత్తుతాడు, మోకాళ్ళు కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయిన తర్వాత అప్పుడు ఏమంటాడు? అమ్మా అంటాడు. అవునా? ఏం చేస్తుంది? వస్తుందా రాదా? మళ్ళీ పట్టుకుంటుందా పట్టుకోదా? తుడుచుద్దా తుడవదా? అవునా? ఏదో ఒకటి రాసిద్దా రాయిదా? ఎవరు చేస్తారు ఇవన్నీ? గుర్తించండి, దేవుడి నుంచి మనం దూరం అవ్వాలనుకుంటాం చాలాసార్లు. దేవుడు లేకుండా మన కార్యాలు మనం చేయాలనుకుంటాం. దేవునికి వేరుగా మన ఉద్దేశాలు సఫలం చేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు దేవుడు కొన్నిసార్లు తన చేతిని అలా వదిలినట్టు కనపడతాడు. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు గిలగిల్లాడిపోవా? గిలగిల్లాడవా? ఆడతావా? ఖచ్చితంగా గిలగిల్లాడతాం కదూ. ఒకసారి మీరు నాతో పాటు యెషయా గ్రంథానికి రండి. నలభై 42వ అధ్యాయం. క్షమించు, 49వ అధ్యాయం. 49వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాను. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందధ్వని చేయండి అంటున్నాడు ఆయన. వీళ్ళేమంటున్నారు? ఆయన మమ్మల్ని వదిలేశాడుగా అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? వదిలేసిన మాట వాస్తవేనయ్యా, ఓదార్చటానికి వచ్చాగా. ఓదార్పు ఎంత గొప్పది కాకపోతే ఆకాశమా భూమి పర్వతములారా అని ఎందుకంటాడు? ఆయన వచ్చి ఓదారుస్తుంటేనట ఈ మూడు చూసి పరవశించిపోతాయట అవి. అందుకనే 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురుగా నిన్ను మరువము. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట. ఆయన తాత్కాలికంగా నిన్ను విడిచిపెట్టి కనపడినా నీ చుట్టూ ప్రాకారం కట్టేదాకా ఆయన వదిలేసింది. అప్పుడు నువ్వు దుర్భేద్యంగా మారతావు. నిన్ను ఎవడూ ఏం చేయలేడు. మరణం నిన్నేం చేయలేదు, అపవాది నిన్నేం చేయలేడు.
అలాగా నీ చుట్టూ ప్రాకారం కట్టడం కోసం నీ చేయి విడిచిపెట్టాడేమో. నువ్వే ప్రాకారంలాగా నిలబడతావు, ఓదార్చడానికి నేనే వస్తాను అన్నాడు. మరి ఆనందించొద్దా? సంతోషించొద్దా? సరే, మొదటి మాట ఏం చెప్పాను? ఈ శోధనల మధ్య నన్ను ఏం ఆనందించమంటారు? నెంబర్ 1 చెప్పాను. నెంబర్ 2 ఏం చెప్పాను? ప్రభువే నన్ను వదిలేస్తే ఎందుకు ఆనందించమంటారు చెప్పాను. మూడవ మాట చెప్తాను. అయ్యా, నా మీద లేనిపోని అన్నీ పుట్టిస్తున్నారు, అబద్ధాలన్నీ కల్పిస్తున్నారు. ఒకటే అసలు తోడుకోవడంలో ఉంటారండి, ఒకళ్ళనొకళ్ళు భలే ఆడిపోసుకుంటారు. ఇద్దరిని కలపకుండా ఇద్దరిని వేరు చేసి అత్తగారే ఉంటే గనక ఇక తోడుకోడళ్ళు ఎట్టా చెప్తారు, అత్తగారి చెప్పటానికి లేదు. ఈమె మీద ఆమె, ఆమె మీద ఈమె, అదే పని, ఇంకా పనే ఉండదు ఇంకా కదా. దుఃఖం అనిపిస్తుంది నాకు. లేనిపోయిన ఎన్ని మాటలు కల్పించి చెప్తున్నప్పుడు ఎలా ఆనందించమంటావు చెప్పును? లేనిపోయిన మాటలు అవి నిజంగా అదన్నీ అబద్ధాలే. కొంతమంది అండి అసలు అబద్ధాలు పుట్టించటం కోసమే పుడతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ లైఫ్. వాళ్ళ ఫ్యాక్టరీ అంతే, అబద్ధాల ఫ్యాక్టరీ. బాబో, నీకు తెలుసా అసలు రాత్రిపూట వస్తున్నారంట, ఇంత స్ప్రింగ్ బూట్లు వేసు, మరి ఎక్కడా చూడలే ఇంత పెద్ద పెద్ద స్ప్రింగ్ బూట్లు, అది వేసుకుని టంటి అనంటే 3 అంతస్తుల మీదకి ఎక్కేస్తాడంట. అయ్యా, పసిపిల్లలు కదా, వాళ్ళు నమ్ముతారు. పసిపిల్లల మనస్తత్వం ఉన్నవాడు కూడా నమ్ముతారు. అవునా? మరి కిందకి దిగుతాడాడు, కాలు చేస్తాడు. అంతంత స్ప్రింగ్ బూట్లు వేసుకున్నంటే ఎగిరేసారంట, ఎగిరేసి బిల్డింగుల మీదకి వెళ్ళిపోయారంట. అమ్మ, నేనున్నానండి, మీరెవరో అబద్ధాలు అనుకుంటున్నారా? అబ్బే, నాకే చెప్పింది, సేవకు వచ్చిన తర్వాతే. ఇక వాళ్ళ పని ఏమీ లేదు, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. నానా, ఒకదాని ముఖం ఇంకో దానికి లేదు కదా అని ఆమె అంటదనమాట. అనేసి అబ్బాయి అన్నాడు, ఒకదాని ముఖం ఇంకో దానికి లేదని. అన్నది ఆమె. ఎవరి మీద పడద్ది? నీ మీద పడద్ది. నేను మిమ్మల్ని గురించి అట్ట అన్నాడని. వెళ్ళేది మాట్లాడేది వాళ్ళు. మాట్లాడిన తర్వాత నేను కాదమ్మా అందే, వెంకటరత్నం అన్నయ్య అంటారు. అసలు అడు సీన్లో ఉండడు, కానీ తన మాటను బలపరుచుకోవడానికి ఏం చేస్తారు? ఎవడో ఒకటి పేరు చెప్తారు, ఆడు బలి. ఇంకా ఆ రోజు నుంచి మనం వాళ్ళ మీద కత్తులు కటార్లు నూరుతూ ఉంటాం, ఎక్కడ దొరుకుతాడా అని. దొరికినప్పుడల్లా యాతేస్తుంటే వీడికేం అర్థం కాదు. నేనేమన్నాను వీళ్ళని, అసలు వీళ్ళెందుకు నా మీద కష్టం పెట్టినారు, మనకేం అర్థం కాదు. ఇలాంటప్పుడు ఎలా ఆనందిస్తాం చెప్పండి అని అడుగుతారు మీరు. ఆయన అంటున్నాడు, ఆనందించండి, ప్రభువులో ఆనందించండి అయ్యా. ఆయనకి అన్నీ తెలుసా? ఎవరు పుట్టించారో తెలుసా? ఎవరి మీద ఒకరికి ఇంకోళ్ళకి చెప్తున్నారో మీకు తెలుసా? ఎవరు గాసిప్ స్ప్రెడర్స్ మీకు తెలుసా? మీకు తెలియదు, ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీబడి, హీ నోస్ ద మైండ్ ఆఫ్ ఎవ్రీబడి. ప్రతి మనిషి ఆయనకి తెలుసు, ప్రతి మనిషి యొక్క ఆలోచన ఆయన ఎరుగును. ఆయన ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 11వ వచనం 2వ భాగం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం. లేదా ఏంటి? మత్తయి సువార్త 6:11 లేదా? ఒక క్షణం ఆగండి. రాసుకోవటంలో కూడా తప్పు రాసుకుంటున్నానా? మైండ్ అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. 5:11 క్షమించండి, 5:11 2వ భాగం. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధనులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమగును. వాళ్ళంతా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, వద్దంటావా? ఎవరో ఒక ఆమె వచ్చి, రే
నా బ్యాంకులో ఎవరో 15,000 వేశారా, వీళ్ళు తెచ్చుకోవచ్చా నేను? ఎవడేసిందో తెచ్చుకోవడానికి మాత్రం ఆశపడి పరిగెత్తుకుని వెళ్తా. ఏమంటే నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? నా సెల్ ఫోన్కి వచ్చింది. పరలోకంలో డబ్బులు ఎత్తుంటే మాత్రం ఏడుస్తూ ఉంటాం, బాధపడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం. దొరికితే వాళ్ళని గోడ కుర్చీ వేయించాలని చూస్తాం. ఆయన అంటున్నాడు, నీ మీద లేనిపోయిన ఎన్ని కల్పించారా, చెడ్డ మాటలు, అబద్ధంగా, అవన్నీ పరలోకం నీ అకౌంట్లో డబ్బులుగా మారుతున్నాయి అయ్యా. ఆనందించు, ప్రభువులో ఆనందించు. ఆయన అనలేదా? ఆయనకి శోధన రాలేదా? ఆయనకి బాధలు కలగలేదా? శోధకుడు ఆయన వదిలిపెట్టేశాడా? తండ్రి ఆయన చేతులు వదిలిపెట్టలేదా నిన్ను పట్టుకోవడానికి? ఆయన మీద చెడ్డ మాటలు పలకలేదా? మనం సిలువనెత్తుకుని ఆయనేగా వెంబడిస్తున్నాం. ఆయనేగా మనం ముందు నడిచేవాడు. ఆయనే ఇప్పుడు చెప్తున్నాడు ఆనందించండి అని 5వ అధ్యాయం 11వ వచనంలో. పౌలు గారు చెప్పే మాట ఇక్కడదనమాట. దీని యొక్క ప్రతిధ్వని ఫిలిప్పీ పత్రిక 5:11 యొక్క ప్రతిధ్వని అది. బాగుంది. 3 చెప్పుకున్నాం కదూ, 4వ చెప్తాను. ఏం చెప్పనయ్యా, అసలు నాకు వచ్చినన్ని నష్టాలు ఎవరికైనా వచ్చినాయా? నాకన్నీ నష్టాలే. అవునా? ఇంట్లో నష్టం, వీధిలో నష్టం, ఉద్యోగంలో నష్టం, వ్యాపారంలో నష్టం, వ్యవసాయంలో నష్టం, అన్నిట్లో నష్టాలు 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 నష్టాలు. నన్ను ఎలా ఆనందించమంటావు చెప్పు? ఎలా ఆనందించాలి? ఉండి అన్నయ్య నా మీద పడ్డాడు అనుకుంటున్నావా? ఆనందించడం ఎలా సాధ్యం అవుద్ది? అసలు ఊపిరి తీసుకోకుండా నష్టాల మీద నష్టాలు తగులుతూ ఉంటే. సరే, నేను ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని, అంటే నీకే కాదబ్బాయి, ఈ శ్రమలు ఎవరికి వచ్చినాయి? నీతోటి క్రీస్తు రక్త సంబంధులందరికీ ఏ శ్రమలు వస్తున్నాయి. ఇవే లాసేసుకుండా వాళ్ళే వెళ్తున్నారు. ఇదే లాస్. ఇదిగోండి, నాకు ఒక్క మార్క్ కలిపి ఉంటే హై సెకండ్ క్లాస్ వచ్చేసేది, డిగ్రీ కాలేజీకి నేను ఫ్యాకల్టీగా ఉంటా వీలయ్యేది. కావాలని ఒక మార్కు తగ్గించారండి. ఎంత పని చేశారండి. దేవుని పిల్లలకు జరుగుతాయి అలా, ఒక్క మార్కు జరుగుతాయి. ఇది కామన్, అందరిలో అదే జరుగుతుంది. నువ్వెందుకు కంగారు పడుతున్నా? ఎందుకు కంగారు పడుతున్నా? మాకు మాస్టర్ ఉండేవాడు మోటూరులో, ఆచార్య గారని. ఆయన ఎలా కొడతాడు అంటే, ఆయన దగ్గర చదువుకున్న మాలాంటి వాళ్ళని అడిగితే చెప్తారు. ట్యూషన్ చదివి మా నాన్న ఎలాంటోడంటే, అక్కడే ఒక మాస్టర్ ఉండేవాడు పుల్లయ్య గారని. ఆయన ఎవరిని ఏమండవు. ఆయన దగ్గర 100 మంది ఉంటారు స్టూడెంట్స్. ఈయన దగ్గర మాత్రం 15-20 మందే ఉంటారు. వీళ్ళందరికీ మంచి మార్కులు వస్తాయని తెలుసు, కానీ పిల్లలు ఎవరు ఇక్కడ జాయిన్ అవ్వరు. మా నాన్న మోటూరంతా చేసి పాండురంగారావు గారి దగ్గర కాదు, అటు పుల్లయ్య గారి దగ్గర కాదు, ఆచార్య గారి దగ్గరే పెట్టాలని తీసుకెళ్ళి నన్ను అక్కడ పెట్టాడు. ఆయన మామూలుగా కొట్టడం, భలే కొడతాడు. లెక్కలు రావు ఒకడికి, లెక్కలు రావు. ఆడి పేరు శర్మ. ఆడు లెక్కలు అనగానే అసలు ఇట్ట బిర్రబీసుకుపోతాడు. ఒక రోజు అన్నాడు, ఒరేయ్ ఏంట్రా భయపడతావు లెక్కలకి? నేను లెక్కల మాస్టారు కదా, ఇప్పుడు ఎస్ఎల్సిలో లెక్కల్లో 6 సార్లు ఫెయిల్ అయ్యాను రా ఎదవా అన్నాడు ఆయన. నన్ను చూసి ధైర్యం తెచ్చుకోరా ఏంటి నువ్వు?
ఏం లెక్కలు గిరగలాడిపోతావు, ఓసారి ఫెయిల్ అయితే అయిపోయినట్టేనంటే కుజా. అబ్బా, మా శర్మకి ఎంత ధైర్యం వచ్చేసి ఉంటుందో వాడికి. ఎందుకని మా మాస్టరే 6 సార్లు ఫెయిల్ అయ్యాడు, నేను ఒకసారిగా. అలాగే లోకమందు సహోదరుల్లో అందరికీ ఇలాంటి శ్రమలే ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి. అంటే నువ్వొక్కడవే కాదనమాట, నీకంటే బాధలు పడుతున్న వాళ్ళు, శ్రమలు పడుతున్నవారు హేమాహేమీలు ఉన్నారు. అవునా? వాళ్ళతో పోల్చుకుంటే అమ్మయ్య నాకు ఇంకా మేలు. నాకు జ్వరం వచ్చింది కానీ 99, ఆయన 102. అంత రాలేదుగా. ఆనందిస్తారు అప్పుడు, ఆనందించరు. యాక్సిడెంట్ అయింది, ఆయన కాలు ఇరిగిపోయింది, అమ్మ నేను ఊరిని గీసుకుందమ్మా, దేవుని స్తోత్రం అంటారుగా. ప్రతి దానిలో కంపేర్ చేసుకుంటారే, ఒకసారి ప్రభుతో కంపేర్ చేసుకోండి. ఆయన పొందిన లాస్తో నీ లాస్ను పోల్చుకో. మనిషి అవడానికి ఆయన ఎంత లాస్ అయ్యాడో చెప్తారా మీరు? సింహాసనాన్ని వదిలేశాడు, మహిమను విడిచిపెట్టేశాడు, దేవదూతల ఆరాధనని విడిచిపెట్టాడు, మనిషిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, రిక్తుడు చేసుకున్నాడు, శిలువ మరణమే పొందేంతగా. ఆలోచన చేయి. ఎవని తల మీద కిరీటం ఉందో, ఎవని చేతిలో శాశ్వతమైన రాజదండం ఉందో, ఎవరు ఆకాశాన్ని ఉత్తరీయం వలె తీసివేయగలడో, ఎవరు 7 సముద్రాలని పుడిసిటిలో పట్టుకోగలడో, ఆయన అంతగా నష్టపోయింది నీకోసం, నాకోసం. ఆయన వైపు చూడు, ఆయనలో ఆనందించు. ఎంత ఆనందమో! ఆయన అంటున్నాడు, ఇవన్నీ నీకోసం, నీవన్నీ నా కోసం. నా పిల్లలు ఏ పరిస్థితిలోనే స్థిరులై నిలబడతారని నేను అపవాదికి రుజువు చేయాలనుకుంటున్నాను. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడని రుజువు చేయాలనుకుంటున్నాను. హబక్కూకు 2:2లో, నేను అందుకు 2:4లో, అందుకోసం నేను ఈ అనుమతిస్తున్నది. నా పిల్లలు డబ్బును బట్టి బతుకుతారని మీరు అనుకుంటున్నారు, నా పిల్లలు ఆస్తిపాస్తులను బట్టే బతుకుతారని మీరు అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, నా పిల్లలు కోల్పోయినా, అంతా పోగొట్టుకున్న నా ఎందలి విశ్వాసంతో బతుకుతారని రుజువు చేయాలనుకుంటున్నాను నేను అన్నాడు ఆయన. అందుకే చెప్తున్నాడు, ఆనందించండి. మరల చెప్పుదును, ఆనందించండి అని. ఇంకొక మాట, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను బ్రదరు. ఇన్ని శ్రమల, ఈ శ్రమల మధ్య ఎలా ఆనందించమంటారు? సిలువ అయిపోయింది, ప్రతి శ్రమ ఒక సిలువ. హౌ కెన్ ఐ బేర్ ఇట్? నేను ఎలా భరించను? అసలు భరించడానికి నా శక్తి చాలడంలా. మళ్ళీ అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అయ్యా. అంటే నాకెవరు గుర్తొస్తాడో తెలుసా? ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ ద సైమన్ ద కురేనియన్. కురేనుడైన సీమోనుని జ్ఞాపకం చేసుకోండి. ఏం చేశాడు ఆయన? కురేనుడైన సీమోను ప్రభు శిలువను తన భుజం మీద మోసాడు. మోసినప్పుడు ప్రభు పక్కనే ఉండి అతని భుజం మీద చేయేశాడు అనుకోండి. ఇప్పుడు మోస్తున్నాడు. సిలువ ఎవరిది? ఎవరు మోయాల్సిన సిలువ? ప్రభు మోయాల్సిన సిలువ. మోస్తుంది ఎవరు ఇప్పుడు? కురేనీయుడు మోస్తున్నాడు. మోస్తున్నప్పుడు ప్రభు అడిగాడు, అంతం దాకా మోస్తావా అని.
మొట్టమొదట నన్ను బలవంతంగా లాగినప్పుడు ఇష్టం అనిపించలేదు కానయ్యా, ఇప్పుడు ఇది భుజం మీద పెట్టిన తర్వాత బాధపడ్డాను కానీ నీ చెయ్యి నా భుజం మీద పడిన తర్వాత మాత్రం దీని బరువు తెలియట్లేదు నాకు. ఈ చెయ్యి ఇలాగే ఉంటే గనుక మరణం వరకు మోస్తానయ్యా. నీ చెయ్యి నా మీద ఇలాగే ఉంటే ఈ సిలువ నేను మరణం వరకు మోస్తానయ్యా. అదే శ్రమ నా ప్రభు నాకు అనుమతించాడు. నా భుజం మీద ఆయన చెయ్యి ఉంది, నేను ఆయన శ్రమలో పాలువాడిని. ఇప్పుడు ఆయన లేరు, అదృశ్యుడు. ఇప్పుడు ఆ స్థానంలో నన్ను ఉంచాడు. నేను పొందుతున్న ప్రతి శ్రమ నా ప్రభు యొక్క శ్రమలో పాలిభాగమే అనుకుంటా. అనుకో, రిజాయిస్. అప్పుడు ఆనందించవా? తరువాత మరో మాట, ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు ఇవన్నీ ఏం చూపిస్తాయో నీకు తెలిస్తే, నాకు తెలిస్తే బాగుండు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం చూడండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవరు? ఇదంతానంట తండ్రి శిక్షట. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు. ఇదివరకు చెప్పుకున్నాం, ఒకరోజు ఒక టాపిక్ చెప్పుకున్నాం, చాస్టైజ్మెంట్ అని. నాన్న కొడతాడు, చచ్చిపోవాలని కొడతాడా, సరేవాలని కొడతాడు, ఇవన్నీ అవంట. ఆయన మా నాన్న అని రుజువు చేస్తున్నాడంట. ఎవరిని కొట్టట్లా, నన్నే కొడుతున్నాడు. అంటే ఎవరైనా స్కూల్లో మాస్టర్ అయితే నీ మీద కష్టం, కానీ కొట్టేది స్కూల్లో మాస్టర్ కాదు కదా, పరలోకపు తండ్రి కదా. ఎవరైనా ఆయన నీ తండ్రిని రుజువుపరుస్తున్నాడు ఈ శ్రమలను బట్టి. ఆనందించండి, మరల చెప్పుదును, ఆనందించండి. మరో మాట కూడా చెప్పి ముగిస్తాను. ముగించలా, ఇంకా ఉంది, ఇంకో పావుగంట టైం ఉంది. ఇంతకు ఈ శిక్ష, ఈ కష్టం, ఈ శ్రమలు ఇవన్నీ ఎందుకోసం అనుమతించినట్టు ఆయన? అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రతి శ్రమ మనలో పరిశుద్ధతను పెంచుతుంది. మన మేలు కోసమే ఆయన శిక్షిస్తున్నాడట. శిక్షించాడా? శ్రమ వచ్చిందా, బాధ కలిగిందా, నష్టం ఏర్పడిందా, నువ్వు మరింత పరిశుద్ధతలో ఎదగాలన్నది ఆయన ఉద్దేశం. ఇది అల్టిమేట్, చిట్ట చివరికి వచ్చే ఫలితం ఇది. సరే, మళ్ళీ తిరిగి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఎందుకంట? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. అవునా? మరలా చెప్పుదును అన్నాడు. ముందు చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళా చెప్తున్నాను ఆనందించండి అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆయన 5 రీజన్ చెప్పాడు ఈ 4వ అధ్యాయంలో. ఈ 4వ అధ్యాయంలో 5 కారణాలు చెప్పాడు ఎందుకు ఆనందించాలో. ఈ 5 కారణాలు వివరణ లేకుండా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నెంబర్ వన్, ప్రభు అనుమతిస్తే ఈ 5 తర్వాత మనం వివరించుకోవచ్చు. నెంబర్ 1, దయచేసి చూడండి 5వ వచనం. ప్రభు సమీపంగా ఉన్నాడు.
గాడ్ ఈజ్ నియరర్. ఆనందించండి అయ్యా, ఎందుకో తెలుసా? నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. ఈ వచనం చదివినప్పుడల్లా నాకు ఎవరు జ్ఞాపకం వస్తారో మీకు కూడా వాళ్ళ జ్ఞాపకం రావాలని మరోసారి చెప్తున్నాను. విలియం కేరీని ఎప్పుడు మర్చిపోకండి. ఇండియాకు వచ్చిన మిషనరీస్లో ఓ అద్భుతమైన మిషనరీ ఆయన. ఒకరోజు వాళ్ళ అమ్మకు ఉత్తరం రాశాడు. అమ్మా, ఈ ప్రాంతం అంతా కొత్తగా ఉంది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు, మరో పక్కన ఈస్ట్ ఇండియా కంపెనీ విరోధంగా ఉంది, ఏం చేయాలో నాకు తోయట్లేదు, అమ్మా ఏం చేయాలి అంటూ మదర్కు ఉత్తరం రాశాడు. వాళ్ళమ్మ ఉత్తరం రాసింది. ఆ రోజుల్లో ఉత్తరం రావాలంటే 6 నెలలు, వెళ్ళడానికి 3, రావటానికి 3, 6 months. ఉత్తరం వచ్చింది. ఉత్తరం రాగానే వాళ్ళమ్మ, నాన్న ఎవరు లేరా అందే మొట్టమొదటి మాట. తలుపులి వెళ్ళేశాడు. మోకరించాడు, చూశాడు. కళ్ళు మూసుకుని చేయి చాపు, నీ చేతికి అందేంత దూరంలో ప్రభు ఉన్నాడు, అదేగా ఫిలిప్పీ 4:5 అందావిడ. ఆ చిన్న ఉత్తరం వాళ్ళమ్మ రాసింది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, హీ ఈజ్ ఎట్ హ్యాండ్. నాన్న రమణ, సమీపంగా ఉన్నాడు అనగానే నీ చేతికి అందేంత దూరంలో ఆయన ఉన్నాడు. శ్రమ పడుతున్నావా? శోధించబడుతున్నావా? లాసెస్ వచ్చినాయా? లేని మాటలు అన్నారా? సిలువు మోస్తున్నావా? పిచ్చోడా, నీ చేతికి అందేంత దూరంలో ప్రభు ఉన్నాడు. చేజా. అందుకంటున్నాడు, నీ ప్రభువే నీ పక్కన ఉన్నాడయ్యా, ఆనందించు. రిజాయిస్, గాడ్ ఈజ్ నియరర్. నువ్వు పడే కష్టాలు ఎవరి కోసం ఆయన నీ పక్కనే ఉంటే నీకెలా ఉంటుంది? మాట్లాడండి. ఈ పాలిటిక్స్ గురించి చెప్పకూడదు, కానీ ఎవరో ఒక వ్యక్తి ఇప్పుడున్న ప్రభుత్వం కోసం దెబ్బలు తిన్నాడు, పోలీస్ స్టేషన్ పాలయ్యాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి అతను ఎంపీ అయ్యాడు. అతనికి తెలిసిన తర్వాత, మీ అందరికీ తెలుసు కదూ, మరి రేపటి దినాన్న ఆయన వచ్చి, బళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండని ఎవరితో అంటాడు? ఇటు వాళ్ళతోనేగా. శ్రమ పొందని వాళ్ళతోనా? సంతోషించే వాళ్ళతోనా? అన్నీ కలిసి వస్తాయి అనే వాళ్ళతోనా? నల్లేరు మీద బండి నడకలాగా ఉందండి నా క్రైస్తవ్యం అనే వాళ్ళతోనా? కాదండి. శ్రమల కిరీటాన్ని మోసిన వారితో, బాధల సిలువను ఎత్తుకున్న వారితో, నిందల గాయాల చేత వేదన చెందిన వారితో, నమ్మకస్తులు అనుకున్న వారి చేత అప్పగించబడినప్పుడు డొక్కల్లో బళ్ళెపోటు దిగిన వాళ్ళతో, కాళ్లకు చేతులకు మేకులు దిగిన వాళ్ళతో అంటాడు ఆయన. మామూలుగా సిలువ వేసుకున్న వాళ్ళతో కాదు, శరీర సంబంధమైన సిలువలు కాదు ఇవి, ఆత్మ సంబంధమైన సంగతి ఇది. ఇలాంటి వారిని అక్కడ ఆ రోజు నిలబెడతాడు. అందుకు ఆయన ప్రక్కనే ఉంటాడంట, దూరంగా లేడు. ఆయన సమీపంగా ఉన్నవాడి కంటే బలవంతుడు ఎవడైనా ఉంటాడా? ఐశ్వర్యవంతుడు ఎవడైనా ఉంటాడా? శక్తిమంతుడు ఎవడైనా ఉంటాడా? ధన్యుడు ఎవడైనా ఉంటాడా? నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. 7వ వచనం. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావులిగా ఉండును. ఆనందించండి. శ్రమ వచ్చిందా? అయ్యా థ్యాంక్స్ చెప్తున్నా, ఇది అనుమతించావు. ఈ కష్టానికి, ఈ బాధకి, ఈ ఇబ్బందికి నువ్వు అనుమతించావు అయ్యా, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభువా అను. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకు కావులిగా ఉంచుతాడు ఆయన. ఆనందించు. కష్టాలు ఎలా ఉన్నా లోపలుండే నెమ్మదిని ఎవడు తీసేయగలడు నీది? అందుకు ఆనందించు అంటున్నాడు. 3వ మాట, 9వ వచనం.
చివరి మాట, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉండును. ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీకు నీ మనసుకి, నీ ఆలోచనలకి, నీ హృదయానికి తన సమాధానాన్ని కావులుగా ఉంచుతాడు. అసలు సమాధానకర్తే నీకు తోడుగా ఉంటాడు. నాలుగు 13వ వచనం, ప్రతి పరిస్థితిలో నిన్ను బలపరిచేవాడుగా, నన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు, నిన్ను కూడా బలపరుస్తాడయ్యా, ఆనందించు. 19వ వచనం, మీ క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, అందుకు చెప్తున్నానయ్యా, క్రీస్తునందు సంతోషించండి అని. అది మానసికమైన అవసరత, ఆత్మీయమైన అవసరత, ఆర్థికపరమైన అవసరత, ఏ అవసరత అదేదైనా క్రీస్తు యేసునందు ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, ఆనందించండి. రిజాయిస్. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. మహిమగల మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, విన్న మాటలు మా ప్రియుల అంతరంగాల్లో నిలవడానికి సాయం చేయమని, నీ దాసుని బలపరచుమని, మీరు అనుమతించిన ప్రతి దాని కొరకు, ప్రతి బాధ కొరకు, ప్రతి నింద కొరకు, ప్రతి అవమానం కొరకు, ప్రతి శ్రమ కొరకు, ప్రతి శోధన కొరకు, ప్రతి గాయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువా. నేను కూడా ఆనందించడానికి కృపనివ్వండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నా కొసగుచున్నా, జయ జీవితము నా కొసగుచున్నా, దేవాది దేవా, ప్రభుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా, రాజుల శోధన గాదాల కష్టములలో, నా దుఃఖములలో నేనేడ్వకుండా, శోధన గాదాల కష్టములలో, నా దుఃఖములలో నేనేడ్వకుండా, నీ దయ నాపై నిండార నింపి, నీ దయ నాపై నిండార నింపి, ఓదార్చి నన్ను నీ దారి నడుపు, ఓదార్చి నన్ను నీ దారి నడుపు, దేవాది దేవా, ప్రభుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా, రాజుల రాజా.